और अब खबरें तफसील से। हुकूमत तेलंगाना के मूसा नदी प्रोजेक्ट के पहले मरहले की तफसीली रिपोर्ट तैयार कर ली गई है, जिस पर तकरीबन 6,507,000 करोड़ रुपए खर्च होने का अंदाज़ा है। असेंबली में वजीर श्रीधर बाबू ने बताया कि पहले मरहले में हिमायत सागर से बापू घाट तक और उस्मान सागर से बापू घाट तक के इलाके में काम किया जाएगा। उन्होंने कहा कि मनसूबे के तहत तकरीबन 1,435 मकानात या ढांचे मुतासर होने का इम्कान है, जबकि हतमी सर्वे अभी जारी है। वजीर ने बताया कि बफर जोन में रहने वाले ख़ानदानों को ट्रांसफरेबल डेवलपमेंट राइट्स दिए जाएंगे और ज़मीन के हुसूल और मुआवजा और बाज़ाबादकारी का अमल साल 2013 के कानून के मुताबिक अंजाम दिया जाएगा। సాగర్ నుండి బాపుఘాట్ వరకు 9.2 కిలోమీటర్లు, రెండవది ఉస్మాన్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు 11.8 కిలోమీటర్లు. బి ప్రశ్నకు సమాధానం, మొదటి దశలో ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు 6,500 నుంచి 7,000 కోట్లుగా ఉంది అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం, సుమారుగా 1,435 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. మొదటి దశ కోసం గృహాల నిర్మాణ విలువలతో తుది ఎన్యూమరేషన్ కొనసాగుతూ ఉంది అధ్యక్ష. డి ప్రశ్నకు సమాధానం, 11/1/2026 తేదీన ఎంఏయుడి శాఖకు సంబంధించి GOMS 16 ప్రకారం బఫర్ జోన్లో సమ్మతించిన కుటుంబాలకు TDRను పబ్లికేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాక 2013 RFCTLARR చట్టం ప్రకారం అవసరమైన భూసేకరణ సహాయ పునరావాసాలు ఉంటాయి అధ్యక్ష. असेंबली में BRS के वर्किंग प्रेसिडेंट ने मूसा रिवर प्रोजेक्ट पर हुकूमत को शदीद तनकीद का निशाना बनाया। KTI रामाराव के मुताबिक मनसूबे में तजादात हैं। KTR ने कहा कि एक तरफ हुकाम तफसीली रिपोर्ट न होने की बात कर रहे हैं, जबकि रियासती वजीर का कहना है कि DPR तैयार है। उनका कहना था कि अगर रिपोर्ट तैयार है तो इसे आवाम के सामने पेश किया जाए। उन्होंने इल्ज़ाम लगाया कि मूसा प्रोजेक्ट के नाम पर बड़े पैमाने पर करप्शन हो रही है। उन्होंने कहा कि हुकूमत की जानिब से जारी नोटिफिकेशन में 10,000 से ज़्यादा मकानात को नोटिस दिए गए हैं, जबकि रियासती वजीर की जानिब से सिर्फ तकरीबन 1,400 मकानात मुतासर होने की बात कही जा रही है। उन्होंने बफर जोन के नाम पर मूसा नदी से दूर इलाकों को भी शामिल करने पर सवाल उठाया। BRS अरकान ने इस मामले पर एहतजाज करते हुए असेंबली से वॉकआउट किया और मनसूबे में शफाफियत का मुतालबा किया। सर, హైదరాబాద్లో లక్షలాది మంది ప్రజలు ఆందోళన చెందుతున్న సబ్జెక్ట్ ఇది. కాబట్టి ప్రభుత్వం నుంచి కొన్ని సూటిగా స్పష్టంగా సమాధానాలు అడుగుతా ఉన్నాం. మంత్రి గారు చెప్పిన సమాధానంతో పూర్తి సంతృప్తి మాకు లేదు అధ్యక్ష, రాష్ట్ర ప్రజలకు కూడా లేదని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే వారే జనవరి 2026లో మనకు ఈ సంవత్సరంలో జరిగిన జనవరి నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో గౌరవ సభ్యులు ప్రశ్నించారు అధ్యక్ష. మూసీకి సంబంధించి ఆనాడు కొంతమంది మిత్రులు కాంగ్రెస్ శాసనసభ్యులే ప్రశ్న వేస్తే ఆ రోజు మంత్రి గారు ఇచ్చిన సమాధానం నా దగ్గర ఉంది. అందులో మంత్రి గారు ఏం చెప్తారంటే, అధ్యక్ష, ఈ DPR ప్రిపరేషన్కే ఒక మెయిన్ హార్ట్ అనే కంపెనీకి ఇచ్చినాం. ఇక ఆ కంపెనీ గురించి కూడా నేను ఒక నిమిషం చెప్తా సార్. అది పాకిస్తాన్లో బ్యాన్ చేసిండ్రు కంపెనీని, సింగపూర్లో బ్యాన్ చేసిండ్రు, అట్లాంటి కంపెనీకి ఇచ్చిండ్రు. సరే, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, అది కూడా మంత్రి గారు చెప్పాలా? ఓకే. అందులో ఏం చెప్పారంటే అధ్యక్ష, ఆ రోజు శాసనసభకి ఇచ్చిన సమాధానంలో గౌరవ మంత్రి గారు DPR ప్రిపరేషన్కే 18 నెలలు పడుతుంది అని ఈ సంవత్సరం జనవరి నెలలో మంత్రి గారు చెప్పారు. మరి DPR ప్రిపరేషన్కి 18 నెలలు పట్టే మాట నిజమే అయితే మళ్ళీ ఈరోజు మార్చిలో ఉన్నాం అధ్యక్ష. అంటే మంత్రి గారు సమాధానం చెప్పి 2 నెలలు కూడా కాలే. మరి ఇప్పుడు అకస్మాత్తుగా DPR ఎక్కడి నుంచి వచ్చింది? మంత్రి గారు దయచేసి అది ఉంటే కనుక మీ దగ్గర నిజంగానే కాపీ ఉంటే, మరి 18 నెలల్లో అంటే అద్భుతమైన వేగం అది. మరి ఇంత మెరుపు వేగంతో గవర్నమెంట్ పనిచేస్తుంటే మేము కూడా అభినందనలు చెప్పాలి. కాబట్టి DPR 18 నెలల్లో తయారవుతుందని చెప్పి 2 నెలల్లో చేసిన ఈ చమత్కారం ఏదైతే ఉందో ఆ DPR దయచేసి సభ ముందు పెట్టాలి, సభ్యుల ముందు పెట్టాలనేది ఫస్ట్ డిమాండ్ సార్. ఎందుకంటే ఇది ప్రభుత్వం. तेलंगाना हुकूमत ने कहा कि मूसा नदी की सफाई की एक समाजी जिम्मेदारी है और इस मंसूबे का मकसद नदी के अतराफ रहने वाले गरीब ख़ानदानों की ज़िंदगी को बेहतर बनाना है। डिप्टी चीफ मिनिस्टर के मुताबिक मूसा नदी के किनारे मच्छरों, गंदगी और गंदे पानी के दरमियान रहने वाले लोगों को बेहतर रिहाइश फराहम करने के लिए मनसूबा तैयार किया गया है। हुक्काम ने वाज़ेह किया कि जिन ख़ानदानों के मकानात मुतासर होंगे उन्हें उसी इलाके में अपार्टमेंट बनाकर दिए जाएंगे, चाहे उनके पास पट्टा हो न हो।
भट्टी विक्रमार्का ने यह भी कहा कि मुतासरा खवातीन को बगैर सूद कर्ज फराहम किए जाएंगे ताकि वो माशी तौर पर मजबूत बन सकें, जबकि बच्चों के लिए बैनुल-अक़वामी मयार के यंग इंडिया इंटीग्रेटेड रिहायशी स्कूल कायम किए जाएंगे। నేను వారిని సూటిగా అడుగుతా ఉన్నాను, మూసీ ప్రక్షాళన చేయటానికి మీరు వ్యతిరేకిస్తున్నారా? మూసీ ప్రక్షాళన చేయొద్దని మీరు అంటున్నారా? లేకపోతే మూసీ పరివాహ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి పేదవాళ్ళు అత్యంత దయానీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అధ్యక్ష. అక్కడ మురుగు వాసన, ఈగలు, దోమలు, అనేక రకాలైనటువంటి జబ్బులతో బాధపడుతున్నటువంటి వాళ్ళ జీవన స్థితిగతులు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యతతో, ఒక సామాజిక బాధ్యత ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉంది. వద్దంటారా? చెప్పండి. వాళ్ళు అట్లాగే ఉండాలని మీరు కోరుకుంటున్నారా? వాళ్ళ జీవితాలు బాగుపడకూడదని అనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అధ్యక్ష? ఆ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళు గుడిసెలు ఏమైనా పోతా ఉంటే ఎంతమంది గుడిసెలు పోతా ఉన్నాయో అంతమందికి లెక్క గట్టి వాళ్ళకి పట్టా ఉన్నా లేకపోయినా అదే పరివాహ ప్రాంతంలో వాళ్ళకి అపార్ట్మెంట్స్ కట్టి అక్కడ ఆ అభివృద్ధిలో వాళ్ళ భాగస్వాములు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఘంటాపథంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో చెప్తే కూడా ఇంకా పేదవాళ్ళ నిస్సహాయతని అడ్డంగా పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం बीआरएस के डिप्टी फ्लोर लीडर हरीश राव ने कहा कि जिला सिद्दीपेट में महकमे बरक़ी में कई अहम ओहदे खाली हैं। उन्होंने अपने हल्के इंतखाब में तरक्याती कामों का मसला भी उठाया और कहा कि अवाम को मुश्किलात का सामना करना पड़ रहा है। उनका कहना था कि ज़िले में डिप्टी इंजीनियर, एग्जीक्यूटिव इंजीनियर और असिस्टेंट इंजीनियर के ओहदे खाली पड़े हैं, जिसके बाद सड़कों और दीगर बुनियादी कामों में ताख़ीर हो रही है। గౌరవనీయులు వెంకటరెడ్డి గారికి నేను ఒక 4-5 ఉత్తరాలు రాశాను సార్ నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి. నా బాధ ఏంటంటే సార్, ఇప్పుడు మా సిద్దిపేట జిల్లాలో డిప్టీ పోస్ట్ ఖాళీ 2 ఏళ్ల నుంచి, ఈఆర్ఎన్బి ఖాళీ, ఏఈ పోస్ట్ ఖాళీ, ఏఈ లేడు, డిప్టీ లేడు, ఈఈ లేడు, 2 ఏళ్ల నుంచి 10 ఉత్తరాలు రాసిన. దయచేసి ఆ పోస్టులు ఫిలప్ చేయాలనేది మొదటి రిక్వెస్ట్. రెండోది అధ్యక్ష, సరే ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క రోడ్డు కూడా నాకు శాంక్షన్ ఇవ్వలేదు, పర్వాలేదు, కానీ గతంలో మంజూరైన రోడ్లు అర్ధాంతరంగా ఆగిపోయి మోచేతులోతు గుంతలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నారు. గౌరవ మంత్రి గారు నేను దయచేసి మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష, సిద్దిపేట రింగ్ రోడ్ పనులు 80% పూర్తయింది, ఆ 20% గుంతలమయమైపోయి అందులో ప్రజలు రాత్రిపూట యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు. ఆ రింగ్ రోడ్ పని పూర్తి చేయాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. రెండవది అధ్యక్ష, సిద్దిపేట నుంచి చిన్నకోడూరు మండల హెడ్ క్వార్టర్ ఇలంతకుంట పోయే రోడ్డు 70% పూర్తయింది. అది ఎక్కడ ఆగిపోయిందో 2.5 ఈ గవర్నమెంట్ వచ్చిన రోజు, ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది. 2 ఏళ్ల 3 నెలల నుంచి కనీసం తట్టెడు మట్టి కూడా పోయకపోవడం వల్ల ప్రజలు రోజు దుమ్ము ధూళితో యాక్సిడెంట్లతో ఇబ్బంది పడుతున్నారు. సిద్దిపేట చిన్నకోడూరు రోడ్ను పూర్తి చేయమని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. वज़ीर आला रेवंत रेड्डी ने दिल्ली दौरे में कांग्रेस कायदीन राहुल गांधी और प्रियंका गांधी से मुलाकात की। 4 जुम्मे के रोज़ पार्लियामेंट के अहाते में ये मुलाकातें हुई। इस मुलाकात में पीसीसी सदर महेश कुमार गौड़ भी वज़ीर आला के हमरा मौजूद थे। बताया गया कि मुलाकात के दौरान सियासी उमूर और रियासत से मुताल्लिक़ मुख्तलिफ मसाइल पर तबादला ख्याल किया गया। इस मौके पर अरकान पार्लियामेंट मल्लू रवि, नरेंद्र रेड्डी, सुरेश शेटकर, रघुराम रेड्डी, अनिल कुमार यादव, चामला किरण कुमार रेड्डी और रियासती हुकूमत के मुशीर जितेंद्र रेड्डी समेत दीगर कायदीन भी मौजूद थे। जिला निर्मल में डिस्ट्रिक्ट लाइब्रेरीज चेयरमैन सैयद अर्जुमंद अली और उनकी टीम की जानिब से एक शानदार दावत इफ्तार का एहतमाम किया गया, जिसमें टिमरीज़ के वाइस चेयरमैन फ़हीम कुरैशी ने बतौर मेहमान ख़ुसूसी शिरकत की। इस मौके पर निर्मल के मुसलमानों की दीरीना ख्वाहिश को पूरा करने का ऐलान किया गया। निर्मल में हज हाउस के लिए 2 एकड़ ज़मीन देने का ऐलान किया गया और ईदगाह के लिए 5 एकड़ ज़मीन अलॉट किए जाने की प्रोसीडिंग्स भी फ़हीम कुरैशी ने सैयद अर्जुमंद अली के हवाले की। बताया गया कि यह अराज़ी सैयद अर्जुमंद अली की नुमाइंदगी और कोशिशों के नतीजे में मंजूर की गई। इसके ऐलान के बाद निर्मल के मुसलमानों में खुशी की लहर देखी गई। तादाद में आप यहाँ पे आए बड़ी उम्मीद लेके, तो मैं भी वही खुशी आप लोग के बीच में रह के शेयर करने के लिए हैदराबाद से यहाँ तक आया, जबकि हैदराबाद में बहुत ही मेरा टाइट शेड्यूल था, पर मैं चाहता था कि आप लोग के बीच रोज़ा खोलना है और आप लोग की जो अहम बहुत ही पुरानी डिमांड जो थी उसको आपके हवाले करने के लिए मैं हैदराबाद से निर्मल तक आया। और मुझे बेहद खुशी है कि आप लोग अपने ज़ाती के लिए कुछ नहीं पूछे, अपने उम्मत के लिए, अपने लोगों के लिए आप लोग की डिमांड थी। और जब ये डिमांड मैं हमारे मिनिस्टर साहब अजहरुद्दीन साहब और साथ ही साथ
इस रियासत के वजीर आला रेवंत रेड्डी साहब के नजर नोटिस में ले गया तो तुरंत इमीडिएटली इंस्ट्रक्शन लिए वर्क बोर्ड को कि इंक्वायरी करिए, सर्वे करिए, ये लोग की जो डिमांड है, ये लोग का जो रिक्वेस्ट है, लॉन्ग पेंडिंग रिक्वेस्ट है, इमीडिएटली उसको एड्रेस करने के लिए। और मैं यहाँ से हमारे इस असलियतों के मिनिस्टर अजहरुद्दीन साहब को और वर्क बोर्ड चेयरमैन अजमतुल्लाह हुसैनी साहब को और सेक्रेटरी शफीउल्लाह साहब को और खुसूसी हमारे हम सब के चहीते इस रियासत के वजीर आला रेवंत रेड्डी साहब को बेहद शुक्रिया अदा करता हूँ कि हम ईदगाह के लिए 3 एकड़ पूछे थे, वो 5 एकड़ की दिए ज़मीन। और यहाँ पे जो हज हाउस का जो पुराना डिमांड था, क्योंकि अपने पास बहुत तादाद में हज को जाते हाजी, यहाँ से बहुत मुश्किल का सामना हो रहा था जगह की तंगी की वजह से, उसके लिए भी 2 एकड़ ज़मीन